హాయ్ అండి, వెల్కమ్ టు నేచర్ లవర్స్. ఒక 1 కేజీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, వాష్ చేసుకున్నాను 2 టైమ్స్ శుభ్రంగా. కొంచెం ఫ్రీగా ఉండే కడాయి పెట్టుకోండి. అప్పుడు ఫ్రీగా ఎక్కువసేపు ఫ్రై చేయడానికి ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుంది. ఒక 150 గ్రామ్స్ అలా ఆయిల్ వేసుకొని ఫ్రెష్ చికెన్ కడుక్కున్నది మనం వాష్ చేసుకున్నది అందులో వేసేసుకోండి. ఏమీ వేయొద్దండి, ఉప్పు కానీ పసుపు ఏమొద్దు. అలా కొంతసేపు అందులోంచి వాటరు బయటకు వచ్చేసి అది మళ్ళీ అబ్జర్వ్ అయిపోయే వరకు అలా ఫ్రై చేసుకోవాలి, మూత ఏం పెట్టకుండా. అప్పుడు బాగుంటుందండి, ముక్క మెత్తగాను బాగుంటుంది ఫ్రైకి. అలా తిప్పుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉండండి. ఆ వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిందా ఉంచండి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి నీట్గా అలా చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది, ముక్క మెత్తబడిపోయింది. అలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అట్లా వేపుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టేయకుండా ఉంటుంది. చక్కగా అలాగా వేగిన తర్వాత అన్నీ ఒకేసారి వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. నేను 2 స్పూన్లు అలా వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసేసుకోండి, పసుపు వేసేసుకోండి. ఒక లిటిల్ బిట్, 1 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోవాలి ఈ ఫ్రైకి మాత్రం. నేను ఏ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానో అవన్నీ మీరు కూడా ఒకేసారి వేసేసుకోండి, అప్పుడు చక్కగా అన్నీ ముక్కకు పడతాయి. కారం వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను. మీరు మీ రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. నేను 1 కేజీ ఈ ఫ్రై చేస్తున్నాను. అది హోమ్మేడ్గా నేను తయారు చేసుకున్న మసాలా, ధనియాలు, యాలకులు, లవంగాయలు, చెక్క అవన్నీ కలిపి చిన్నులపాయ వేసి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ అది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్ పైన. నేను గుంటగంటతోటి 2 స్పూన్స్ 2 గంటలు వేసాను. చిలుక్కున్న పెరుగు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదండి, కొంచెమే ఉంటే అది వేసేసాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను, అది కంపల్సరీ వేసుకోండి. అది కూడా గ్రేవీకి అదే మనకి మస్ట్ కావాల్సింది. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసుకోండి. ఒకసారి నీట్గా కలిపేసుకొని దాన్ని అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. అలా డ్రైగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. చక్కగా కలిపేసుకొని మూతేం అవసరం లేదండి, నేనైతే పెట్టలేదు. చక్కగా అలాగా ఆల్రెడీ ముక్క ఒక 50% ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి ఈ గ్రేవీ అంతా ఇనిగిపోయి ఫ్రై టైప్లో వచ్చే వరకు మనము చక్కగా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, నాకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి అలా కొంచెం లైట్గా ఉంది గ్రేవీ. అది కూడా మనం కొంచెం ఇరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. కరివేపాకు వేసుకోండి, ఈ స్టేజ్లో బాగుంటుంది. మీ దగ్గర ఉంటే ఒక 2 రెబ్బలు. నేను పక్కన లైట్గా బిర్యానీ రైస్ కూడా చేసుకున్నాను అండి, పులావు. మసాలాలు ఏమీ ఎక్కువ వేయకుండా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటున్నాను. ఫ్రైలోకి బాగుంటుంది అలాగా. కరివేపాకు వేసుకొని ఈ స్టేజ్లో కొంచెం మళ్ళీ కలదిప్పుకోండి. అడుగు అదేమీ మాడలేదండి, అలాగే అంటుతుంది మన ఫ్రైస్కి. ఎవరు చేసినా అంతే, అలాగా అడుగంటితేనే అది బాగుంటుంది. అది మాడిపోవటం కాదు, అది చాలా టేస్ట్గా ఉంటుంది. అలా మాడిపోతుంది అనుకో మాకండి, తిప్పుతూనే ఉండండి. లైట్గా పులావ్ చేసుకున్నా అండి, ఫ్రైలోకి చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్ ఒకసారి చేసి చూడండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రై, మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టైప్లో ఒకసారి సింపుల్గా చేసుకొని చూడండి మీరు, చాలా బాగుంటుంది. ఒకసారి అలా లైట్గా పులావు ఇలా ఫ్రై చేసుకొని చూడండి. నాకు ఇంకా అయిపోయిందండి. మనం గ్యాస్ కట్టేసేసి ఒక నిమ్మకాయ పిండుకోండి, ఫుల్ నిమ్మకాయ. కేజీ కూర కదా అది,
ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకోండి. గ్యాస్ కట్టేసినాక పిండండి, లేకపోతే చేదు వస్తుంది లైట్గా. కట్టేసినాక పిండేసి చక్కగా ఒకసారి తిప్పేసుకోండి, వదిలేసేయండి, అలా బాగుంటుంది. ఇంకా ఒకసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది అలాగా పిండుకుంటే. నిమ్మకాయ మాత్రం మీరు ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు పిండొద్దు, ఫ్లేమ్ కట్టేసి మనకు డ్రైగా అయిపోయింది ఇంక కట్టేయాలన్నప్పుడు కట్టేసాక అప్పుడు నిమ్మకాయ పిండుకోండి. ఒక నిమ్మకాయ ఉంటుంది కదండి మనకి, అప్పుడు చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రై, చక్కగా ఉంటుంది. లైట్గా పులావ్ చేసుకొని ఈ ఫ్రై పెట్టుకొని తింటే టేస్ట్ చూసి చెప్పండి. కలుపుతున్నాడు. తిన్నా ఈ ముక్క ఇలా ఉంచుకొని తండ్రి కలుపుకొని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.